భాగం 1 జ్ఞాపకాల ఊగిసలాడే వసంతం. వర్షిని చిన్నప్పటినుంచి నాన్న రాఘవయ్య గారి ప్రియపడే బంగారు బిడ్డ. ఓ చిన్న ఊరిలో పుట్టిన ఆమె, చదువులో మెరుగ్గా ఉండటంతో పట్నంలో ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళింది. నాన్న ఎంతో బాధపడి పంపించాడు. వెళ్లే ముందు 2 చేతులు పట్టుకొని అన్నాడు. బంగారమ్మా, చదువు తప్ప ఇంకేదీ చూడకు. నీ కనులలో నేనున్నా. నీ ప్రతి విజయంలో నన్ను చూసుకో. వాళ్ళిద్దరి మధ్య బంధం మాటల్లో చెప్పలేనిది. నాన్న నిద్రపోయే ముందు ఆమె చిన్ననాటి ఫోటో చూసుకొని ముద్దిస్తుంటాడు. భాగం 2 దూరం అయిన మనసులు. వర్షిని పట్టణానికి వెళ్ళాక కాస్తా మారిపోయింది. కొత్త ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో కొత్త జీవితం, సెల్ఫీలు, పార్టీలు. మొదట్లో నాన్నకు రోజూ ఫోన్ చేసేది, తరువాత వారానికి ఒకసారి, చివరకు నెలకోసారి. ఒక రోజు రాఘవయ్య గారు ఇంటి గోడల మధ్య తల మునిగి కూర్చుని ఉంటే, గెజెట్ తీసుకొని ఫోన్ చూశాడు. చివరి కాల్ వర్షిని చేసింది 45 రోజుల క్రితం. ఆ క్షణంలో ఆయన గుండె ఒక్కసారి వేదనతో కలవరపడింది. కాని బిడ్డ సంతోషంగా ఉందని నమ్ముకున్నాడు. భాగం 3 అస్వస్థతల బంధం. ఒక రోజు రాఘవయ్య గారు కాళ్ల నొప్పితో పడిపోయారు. ఊరి ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ అన్నాడు, అన్నయ్యా, ఇది చిన్న సమస్య కాదు. గుండె సంబంధిత సమస్య ఉంది. వెంటనే హైదరాబాద్కు తీసుకెళ్లాలి. ఆయన తల ఊపినా, ఒక మాట అన్నాడు, నాన్నని బిడ్డ మించాలి. నా బాధను ఆమెకు చెప్పొద్దురా. ఆమె పరీక్షలతో బిజీగా ఉంటుంది. ఆయన ఆసుపత్రిలో ఉండగా వర్షిని ఫోన్ చేయలేదు. ఆమెకు సమాచారం తెలియలేదు. భాగం 4 అనుభూతి గలిగిన క్షణం. ఒక రోజు వర్షినికి క్లాస్లో ప్రాజెక్ట్ ఇవ్వగా, యోర్ ఫస్ట్ హీరో అనే టైటిల్ చూసింది. వెంటనే నాన్న జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు నాన్న తనకు సైకిల్ నేర్పిన రోజు, చెట్టు నీడలో పాటలు పాడుతూ పడుకున్న రోజులు, ఆల్ కేమ్ ఫ్లడింగ్ బ్యాక్. ఆ క్షణంలో ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వెంటనే ఇంటికి కాల్ చేసింది. అప్పుడు మొదటిసారి నాన్న ఫోన్ రిప్లై ఇవ్వలేదు. భాగం 5 చివరి కలవటం. ఆమె వెంటనే ఊరికి వెళ్ళింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆమెకు ఎదురుగా నాన్న ఆసుపత్రి బెడ్డుపై కూర్చుని ఉన్నాడు, అర్ధస్పృహలో. పక్కన వాళ్లు వర్షినిని చూసి అన్నారు, నువ్వు రాగానే ఆయన కనులు తలతలలాడిపోయాయి అమ్మా. ఆమె నాన్న చేతిని పట్టుకుని మొబైల్లో తన చిన్ననాటి పాట ప్లే చేసింది. నాన్న నన్ను నడిపించే మార్గమే వెలుగై మారింది. రాఘవయ్య గారి కళ్లలో ఒక చినుకు వర్ష బిందువులా జారింది. ఆ చివరి చూపులో ఆయన హృదయం తన బిడ్డను ఆశీర్వదించింది. భాగం 6 ఓ స్మృతిలో జీవనం. నాన్న ఇక లేరు. కాని వర్షిని ప్రతిరోజు తన రూంలోని గోడపై నాన్న ఫోటో ముందు దీపం వెలిగిస్తూ అంటుంది, నాన్నా, నన్ను క్షమించు. నీకోసం జీవిస్తా. నీ ఆశయమే నా దారి. ఆమె ఇప్పుడు ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్. ప్రతి చిన్న పిల్లలో తన నాన్న చూపుతూ, ప్రతి బిడ్డకు ప్రేమ పంచుతోంది.